హై గైస్ మైక్రోట్ హాట్ కోర్ అండ్ నిన్న వీడియోలో గ్రాస్ని క్లియర్ చేసి ఆపేసాం కదా. అండ్ నేను ఆఫ్లైన్లో వర్క్ చేసా, కొంచెం డట్ కలెక్ట్ చేసి ఏరియా అయితే ఎక్స్ప్లెయిన్ చేసా చూడండి. ఇక్కడ మనకి ఇదంతా ఉండేది కాదు, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా కొంచెం ఏదో అలా ఎగుడు దిగుడు కింద ఉండేది. నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం డట్ ఎక్కడిది అంటే కనుక ఇదిగోండి, ఇక్కడ కోల్ కూడా ఉంది, మీకు చూపిద్దామనేసి అయితే వదిలేస్తాను, తీయలేదు, ఇప్పుడు తీస్తా. అండ్ ఇదంతా ఇక్కడ వరకు దట్ మొత్తం ఇలాగా 3 blocks హైట్ వరకు దట్ ఉండేది, అదంతా తీసేసా. ఇక్కడ దాకా ఉంది దట్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మార్క్, ఇక్కడ వరకు ఇదంతా క్లియర్ చేస్తా. అండ్ ఇంకా వెనకాల ఇది ఉంది కదా, ఇది కూడా ఫుల్గా నింపేసి దట్ తోటి మొత్తం ఫ్లాట్ ఏరియా చేసి నీట్గా చెప్తున్నా కదా, మంచి మంచి బిల్స్ అయితే తీసుకొస్తా. గేమ్ ఒక మాధుర్లో ఆడతాను, మీరే చూస్తారు కదా. మీరు డైలీ వీడియో అయితే చూడండి, డైలీ అప్లోడ్ చేస్తా, రోజుకి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నా దగ్గర కూడా ఫుడ్ లేదు, కొంచెం వీటిని అయితే అయిపోయింది. ఇది కూడా వంట, అరే టూ అయితే ఇచ్చింది. ఈ ట్రీస్ అన్ని లేపేస్తా గైస్, ఉంచను. ఈ ట్రీస్ ప్రతి ఒక్కటి లేపేస్తాను, ఏది ఉంచను. మొత్తం అంతా చెప్పిన గేము అసలు ఎలా ఉంటుందంటే ఊహకు అందదు. ఇదంతా ఎత్తేస్తా, చాలా చేస్తా. మైనింగ్కి వెళ్దాం, కొంచెం ఐరన్ తక్కువ ఉంది, ఐరన్ కలెక్ట్ చేసుకుని ఇంకొక పికాక్స్ చేసుకున్నాం. ఎందుకు మళ్ళీ పైకి వచ్చే ఇబ్బంది లేకుండా ఇంకొక పికాక్స్ చేసుకుంటే జస్ట్ లెవెన్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే మైన్ చేద్దాం. ఐరన్ బాగా వస్తుంది. అండ్ ఒక కోల్ ఉంది కదా, ఆ కోల్ అయితే మైన్ చేసుకుందాం. మనకి టార్చెస్ కావాలి కదా, టార్చెస్ కోసం కోల్ అయితే మైన్ చేసేద్దాం. ఫుడ్ అంటారా, ఫుడ్ని ఓక్ లేకపోతే వుడ్ ఏదో ఒకటి పెట్టితే స్మెల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. దానికి అంటే టార్చెస్కి ఇబ్బంది. నేను ఒకసారి మైన్ చేస్తాం మొదలెడితే అసలు టైం మొత్తం దాంట్లో గడిచిపోద్ది. ఏం చేస్తాను కూడా నాకే తెలియదు, అంతకన్నా మైండ్ చేసేస్తా. ఇంకా ఈ కోలు టెంప్ట్ చేసేది కదా, అసలు వచ్చే కొద్ది వస్తూనే ఉంటుంది, వచ్చే కొద్ది. ఇక్కడ అండ్ ఇంకా అయిపోయినట్టు. ఓకే, ఈ టార్చెస్ అయితే అయిపోయేంత వరకు అయితే మైండ్ చేద్దాం. ఇలా మొత్తం ఫుల్ మైనింగ్ అనమాట. అండ్ మైనింగ్ అయిపోయాక ఏం చేద్దామో అది చేద్దాం. హార్స్ని టైం చేసుకోవాలి ఒకసారి. ఇది బాగుంది చూడటానికి, కలర్ చూద్దామా ఏమవుతుందేమో. ఫస్ట్ అటెంప్ట్ ఏమైతే ఉంచుదాం, చూద్దాం. 3 times చూద్దాం ఏమైతే. ఓకే, అంటే ఇంకొక 2 times. బట్ దీని హార్స్ అయితే చాలా తక్కువ, మనకన్నా చాలా తక్కువ ఉంది దీని హార్స్ అయితే. ఇదే లాస్ట్ టైం, ఈసారి కానీ కాకపోతే దీన్ని చంపేస్తాం బతికిన. అవలేదు ఇంకా. నువ్వు అసలు ఒకసారి నా మాట నుండి ఏది నా ఊళ్ళో ఉండకూడదు. ఎస్, నిన్న ఎపిసోడ్లో ఇక్కడతో పికాక్స్ బ్రేక్ అయిపోవడంతో ఆగిపోయాం కదా. ఇంకా 29 steps ఉన్నాయి, 29 అయితే దిగాం. కొంచెం ఇంకా కాదు, వచ్చేసాం దగ్గరికి. ఇలాగా మనకు మధ్యలోనే దొరకచ్చు ఐరన్. మినిమం ఒక 30 or 20 ఐరన్ వస్తే చాలు. నెక్స్ట్ ఫార్మింగ్ చేద్దాం, అంటే ఎక్స్పెండ్ చేద్దాం ఫార్మింగ్ని. మొత్తం హోస్టల్లో కడదాం ఫార్మర్. ఇంకా ఈసారి చాలా కష్టం నాకైతే వీళ్ళని విలేజెస్ని ఎక్కడం అంటే. అది చాలా పెద్ద టాస్కే గాయస్, విలేజెస్ని తీసుకురావాలి ఇక్కడికి, వాళ్ళని ఎత్తకాలి ఎక్కడ ఉంటారో. అండ్ చెప్తున్నా కదా, టార్చ్ ఎప్పుడైనా సరే ఇలా డార్క్ అయినప్పుడే పెట్టండి, అప్పుడు మనకి టార్చెస్ లిమిట్ తగ్గిద్ది అనమాట. ఎంత మైండ్ చేస్తున్నామో తెలుస్తుంది మనకి. ఎక్కువ యూజ్ చేయక్కర్లేదు, కోల్ కూడా తక్కువ యూజ్ అవుతుంది. అందుకే మినిమం 10 or 12 steps దిగాక టార్చ్ని స్పాన్ చేయండి. టార్చ్ అయితే స్పాన్ చేద్దాం. అండ్ ఇక్కడ టక్కింగ్ వచ్చేసాం మనం చూసుకోకుండానే, వేలవ టక్కింగ్ సరిపోతుంది. దట్ ఈస్ ద 11.
12 11 ఇది 11 కాబట్టి మనం ఇక్కడ మైనస్ చేస్తాం. Y11 మైనస్లో కూడా మైన్ చేయొచ్చు. మైనస్లో అంటే డీప్ స్లైడ్కి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ మనం కొంచెం 11 కూడా ఉన్నాం కాబట్టి కొంచెం ప్లేస్ ఎక్స్పెండ్ చేసుకుంటాం. అంటే ఏమన్నా ఫ్యూచర్లో ఇక్కడ ఇన్వెంటరీ కనుక ఫిల్ అయిపోతే దాన్ని మనం కొంచెం క్లియర్ చేసుకోవడానికి ఇక్కడ చెస్ట్ పెట్టుకోవచ్చు. అండ్ ఐరన్ వీటిని మెల్ట్ చేసుకోవడానికి ఫర్నేస్ ఇలా అన్ని వాటిని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. క్రాఫ్టింగ్ టేబుల్. అందుకే ఎప్పుడైనా సరే ఇలా చేసుకోండి గైస్. డైరెక్ట్ మీరు మైండ్ చేయకండి. డైరెక్ట్ మైండ్ చేస్తే చేయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇలా చేసుకుంటే మీకు రీసోర్సెస్ తగ్గుతాయి అన్నమాట. ఓకే, సరిపోతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక టార్చ్ అండ్ ఇక్కడ ఒకటి. ఓకే, ఇన్నా ఇప్పుడు ఇక్కడ వద్దు, ఇక్కడ మూసేసి ఈ సైడ్ చేద్దాం. వెళ్దాం. ఫస్ట్ టైమే గిఫ్ట్ రావాలని కోరుకుందాం. ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉందో ఐరన్ దొరుకుద్దో నాకు కూడా తెలీదు. అండ్ ఒక టార్చ్. ఎస్, చెప్పాను కదా గాయస్, వచ్చేసింది, దొరికేసింది కదా. ఐరన్ దొరికిందనేసి టెంప్ట్ అయిపోయి మైండ్ చేయకద్దని. బట్ ఇంకా చేయక తప్పదు, స్ట్రైట్గానే ఉంది. అదే కొంచెం చెప్పాను కదా, కొంచెం డార్క్ ప్లేస్ వచ్చేంత వరకు అయితే వెళ్ళి దాని తర్వాత టార్చ్ స్పాన్ చేసి వచ్చి బ్యాక్ ఐరన్ అయితే మైండ్ చేద్దాం. చూద్దాం అక్కడ ఎంత అయితే ఉంటుందో. ఓకే, ఇక్కడ కూడా ఉంది మనకు ఐరన్ దొరికింది కాబట్టి ఇంకొంచెం వెళ్దాం, తప్పలేదు. ఎందుకంటే అది ఉందని గాయస్. ఎలా మీరు చెప్పండి, అసలు ఇది ఎలా ఎలా జరిగిందో మీరే చెప్పండి. నాకు ఇస్తే అంతకంటే అసలు ఎలా జరిగింది. Y11లోనే డైమండ్. హౌ హౌ ఇది నా అదృష్టం. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా నేను. మైన్క్రాఫ్ట్ 2018 నుంచి ఆడుతున్నా, కానీ ఇలా అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తాను. ఐరన్ చాలా దారుణం దొరుకుతుందిగా. చూద్దాం అయితే అలా ఐరన్ వివక్షంగా ఐరన్ పిక్స్ యాక్సెస్ అయితే వెళ్ళింది. చూద్దాం ఇంకెంత దొరుకుతుందో. ఈసారి దొరకపోదని కోరుకున్నాం. ఎందుకంటే కొంచెం ఎదరికెళ్ళాయి టార్చ్ పెట్టేసి వెనక్కి వచ్చి మనం అట్లయితే జస్ట్ మిస్ గ్యాస్, జస్ట్ మిస్. అంటే ఇక్కడ ఒక బ్యాట్ స్పాన్ అయింది, చూసారుగా, కనబడుతుందా? అదేదో పారిపోతుంది నా దగ్గర నుంచి. అది కొట్టదు, కానీ దాంతో కాసేపు ఆడుకున్నాం. అయ్యో ఏడగొస్తున్నాం, కొడతావా? నేనైతే మైన్క్రాఫ్ట్లో బ్యాట్ని ఇంత దగ్గరికి ఇదే ఫస్ట్ టైం గైస్. తగ్గలేదు ఇంకా. మనం ఎంత త్వరగా బేస్ కట్టుకుంటే అంత మంచిది గైస్. ఎందుకంటే ఇలాగ మనం వెయిట్ చేయగల ఒకవేళ వాన్ పడితే. ఇప్పుడంటే బయటే ఉంది బెడ్, ఏదైనా జాంబీ ఆర్ క్రేపర్ ఏదైనా స్పాన్ అయిందంటే హాట్ కోర్ కదా ఆడేది. వన్స్ సత్తే మళ్ళీ స్పాన్ అవటం ఉండదు, ఇంకా అయిపోద్దాం అనుకొని ఇక్కడతోనే. అందుకని చూద్దాం. ఇది నైట్ కాదు, నైటే. నైట్ కాదు గైస్, నైట్ కాదు. ఇదిగోండి ఇక్కడ స్పాన్ అయ్యాడు క్రేపర్ కదా. ఆడుకోండి అని చంపేసి అని చంపేద్దాం. ఫస్ట్ ఏం ఎత్తాడు చూద్దాం. రాగలదు, రాగరా. చూడండి చెత్త ఎత్తాను, నెంబర్ 1 చెత్త. ఇది నేను ఆడేది హాట్ కోర్ కాబట్టి నన్ను కొట్టద్దు. ఓకే, థ్యాంక్స్. చాలు ఆడేది. అండ్ ఐరన్ స్నేక్ చేద్దాం.
ఓకే, బ్లాక్ ఫర్నెస్ కూడా చేసుకోవాలి గైస్. బ్లాక్ ఫర్నెస్ చేసుకుంటే కొంచెం ఐరన్ ఆర్ కాపర్స్ మంచిగా త్వరగా ఫీడ్ అవుతుంది. ఆ బ్యాట్ అనేది చూద్దాం వెళ్ళి. ఆ బ్యాట్ని ఎలాగోలా మనం ఒకసారి తోడితే డిస్పోన్ అవ్వదు, దాన్ని అయితే క్లియర్ చేస్తుంది. అండ్ ఫస్ట్ ఇన్వెంటర్ని క్లియర్ చేద్దాం. ఒక చాలు, ఒకటి చాలు చాలు, ఒకటి చాలు. ఇది కూడా ఇక్కడ పెడదాం. అండ్ దక్కర్లేదు, ఇది కూడా అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇది కొంచెం మనం పైకి కింద దిగడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కడో ఇంకా ఒక చికెన్ చేసుకొని వెళ్దాం. వన్ ఓకే చాలు. ఇక్కడ ఇంకా వెళ్తానా? ఓ సారీ, దాన్ని ఎలాగా పైకి తీసుకొస్తే ఎండ కాల్ చేసి వచ్చిపోద్ది. గుడ్ 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 గుడ్. మధ్య కూడా పట్టుకెళ్ళిపోతుంది. నైట్ అయితే అక్కడ స్లీప్ అయిపోవచ్చు. నైట్ అయిందంటే అక్కడ స్లీప్ వేసేద్దాం. తర్వాత పైకి వద్దాం, అప్పుడు వాన్ కూడా తగ్గిపోద్ది. త్వరగా పదరా, త్వరగా త్వరగా. అది బ్యాట్స్ డిస్పోన్ అవ్వకుండా ఉంటే బాగుంది. నా ఫస్ట్ పెట్ అనమాట అది. ఇంకా దానికి ఒక పేరు అడదాం, మంచి పేరు. మీరే చెప్పండి కామెంట్స్లో ఏం పేరు అడదామో. ఉందంటారా? ఉంటుంది, కన్ఫర్మ్గా ఉంటుంది. ఎక్కడికి పోతుంది? ఇక్కడైనా కాదు, సౌండ్ వస్తుంది. ఉందంటారా? ఓ సెట్ గాయస్, దిస్ డిస్పోన్ అయిపోయినట్టుంది. అరే డిస్పోన్ అయిపోయింది. డిస్పోన్ అయిపోయిందా లేకపోతే ఇంకెదరేయడం ఉందా? ఎదర ఎక్కడ లేదు. సరే, అక్కడ ఐరన్ ఉంది కదా, ఐరన్ మైన్ చేసి పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా కాదు, ఇక్కడ ఐరన్ కొంచెం ఉంది, అదైతే కెమికల్. ఓకే, అంతేనా? ఈ 2 ఐరన్ కోసమే ఎంతగానో చేద్దాం. ఇంకెక్కడ ఆపేద్దాం, ఈ ప్లేస్ ఆపేద్దాం. నాకు చాలా చిరాకు అది వస్తుంది. ఈసారి ఏం చేద్దామంటే అటువైపు సైడ్న ఒక 2 బ్లాక్స్ పక్కన అయితే మైన్ చేద్దాం. అలాగా, పద పద పద. ఇప్పుడు ఇక్కడ మనం అయితే ఒకటి 1 బ్లాక్ వదిలేసి ఇంకొక బ్లాక్లో ఇది కూడా వదిలేసి ఇటు సైడ్ అయితే మైన్ చేద్దాం. అప్పుడు ఏంటంటే ఈ బ్లాక్ మనం ఈ సైడ్ వెళ్ళాం కాబట్టి ఈ సైడ్ అంటే బ్లాక్లో మనకి ఈజీ కనపడేవి వచ్చాయి. అదే ఇప్పుడు ఈ సైడ్లో వెళ్ళామనుకో ఈ సైడ్ బ్లాక్లోనే కనపడతాయి. కాబట్టి ఇది వదిలేసి ఈ 2 బ్లాక్స్ ఈ బ్లాక్లో అయితే మైన్ చేద్దాం. అప్పుడు మనకి ఈ సైడ్లో ఉన్న బ్లాక్లో ఐరన్ ఏమైనా ఉన్నా ఏదైనా సరే ఉన్నా మనకు కనపడుతుంది. అర్థమే ఉంటుంది వాటికి నేను చెప్పింది. ఇప్పుడు మనకి త్వరగా ఐరన్ దొరికేద్దామండి, ఎందుకంటే మంచి అదృష్టం. ఫస్ట్ ఫస్ట్ టైం 11లో Y11 లెవెల్లో చూసా డైమండ్, ఇదే ఫస్ట్ టైం. ఇది చాలా టైం పట్టేలా ఉంది. టైంలెస్ పెట్టేస్తాను ఈలోగా. చూడండి గైస్, చెప్పాను కదా టెంప్ట్ అవ్వకండి. ఫస్ట్ కొంచెం వెళ్ళి స్పాన్ చేసి అయితే టార్చ్ పెట్టేసి ఓకే ఫాలో వెళ్ళి ఐరన్ కలెక్ట్ చేసుకొని పైకి వెళ్ళిపోతాం. ఇంకా చాలు, వాన్ కూడా తగ్గిపోయి ఉంటుంది. ఇక్కడ చాలా గట్టిగానే ఉన్నట్టుంది. అక్కడ 2 అండ్ ఇక్కడ ఎంత వచ్చినాయి చూద్దాం. అక్కడ 2 వచ్చినాయి అంటే 10. ఇక్కడ మనకి 10 అయితే కలెక్ట్ చేస్తాం ఇక్కడికి. అంటే మనకి పైన 52 ఆర్ 53 ఎన్నో ఉన్నాయి. ఇక్కడ 12 ఉన్నాయి కాబట్టి స్టాగ్ సరిపోయినాయి కదా. స్టాగ్ కంప్లీట్ అయింది, చాలు. మనం స్టాగ్ అయితే పెట్టుకున్నాం కదా టార్గెట్.
ట్యాగ్ వచ్చేసింది కాబట్టి చాలు ఇక్కడికి మనకి. అండ్ ఇంకా పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళి కలుద్దాం గాయస్. ఇది కూడా స్మెల్ చేసేసి ఇప్పుడు వరకు స్మెల్ట్ అయిన వాటితో ఆర్మర్ చేసుకొని సరిపోలేదు. అదే పూలు పెట్టాల్సింది గాయస్, పూలు పెట్టాల్సింది. ఈ సరిపోవట్లేదు కాబట్టి, అవును ఒక గడ్డ ఒకటి కింద వదిలేసాం కాబట్టి ఇంకొక యూనిట్ వేసేద్దాం. ఇక్కడే ఉంటుంది, కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది సేఫ్ మనకి బెడ్. సెట్ సెట్ గాయస్, సెట్. ఓకే ఓకే, ఇదొకటి బెడ్ అండ్ దగ్గర పెడదాం. సేమ్ పెడదాం. ఓకే, రీస్పాన్ ప్లేస్ సెట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక ఫర్నెస్ చేసుకుందాం, సరిపోవడం లేదు కదా ఇది చేసి. అండ్ బ్లాస్ట్ ఫర్నెస్ ఎలా చేయాలి చూద్దాం. బ్లాస్ట్ ఫర్నెస్ అన్లాక్ అవ్వలేదు ఇంకా. బ్లాస్ట్ ఫర్నెస్ అంటే మనకు కావాల్సింది అలాగా, మనకి కావాలి స్టోన్ బ్లాక్స్కి అయితే కావాలనుకుంటా. స్లాబ్స్ అయిపోయినాయా? ఏడ ఉన్నారు కానీ స్లాబ్స్ 78 వస్తున్నాయి, అంటే స్టాగ్ పైన వస్తున్నాయి. ఈ స్లాబ్స్ని అందులో పెట్టేద్దాం. 14 కాదు, స్టాగ్ పెట్టేద్దాం. స్టాగ్ సరిపోతుంది. ఇందులో మిగిలిన స్టాగ్ ఇందులో పెడదాం. ఓకే, మిగిలినది ఇక్కడ పెడదాం. ఓకే, ఇప్పుడు ఎన్ని స్మెల్ అయినా తీసుకుందాం. 11, 21, ఇదొకటి, హ్యాట్ ఒకటి, ఇంకా 4 కావాలి, అంటే ఇంకా 3 కావాలి. వేసేసుకుందాం. అండ్ ఇంకా సెట్ అండ్ బూట్స్, ఐరన్ బూట్స్ కూడా సెట్ వేసేసుకుందాం. కొంచెం ఐరన్ ఉంది కదా, మనకు కావాల్సిన టూల్స్ కూడా చేసేసుకుందాం. సెట్ ఇక్కడికి మనకు కొంచెం స్టిక్స్, 10 స్టిక్స్ సరిపోతాయి. షవల్ ఉంది, పికాక్స్ ఉంది, ఒక స్పాట్ అండ్ ఒక యాక్స్. ఇదిగా ఇవాళ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సరే ఉంటా, బై బాయ్ గాయ్స్.